ఇంకొకటి ఇక్కడ మీరు చెప్తున్నారు ఆర్థికంగా ఆర్గనైజేషన్స్ ఏం చేస్తున్నవి, ఇప్పుడు ఏం చేసావి అని అడుగుతున్నారు. ఏం చేశాయి, ఏం చేస్తున్నవి అంటే ఆర్థికంగా బలపడాలి అంటే ముందు మాకు ముస్లిం సమాజం మొత్తం ఏకమవ్వాలి. ఏకమైతేనే మా ముస్లిం సమాజం మీద ఏమేమి ఉన్నాయో, ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి ప్రణాళికల ద్వారా మా సమాజాన్ని అభివృద్ధిలోకి సంక్షేమాల్లోకి మార్చగలం. ఒకటి ఏదైనా ఆర్గనైజేషన్ కానీ ఎవరైనా కానీ తన సమూహానికి తన సమాజానికి ఏదైనా అభివృద్ధి చేయాలి, మంచి పనులు చేయాలి అంటే చట్టసభల తప్ప వేరే దాంట్లో నుంచి ఏం చేయలేమన్నమాట. అందుకే ఆర్గనైజేషన్ ఏదైతే ముస్లిం ఐక్యవేదిక ఉందో ఈ ముస్లిం ఐక్యవేదిక వారు ముందు చట్టసభలలోకి పంపించే ప్రయత్నాలు చేస్తున్నారన్నమాట. ఇదే ప్రయత్నంలో పోయిన ఎలక్షన్స్ ముందు దామాషా ప్రకారం ప్రతి మెజారిటీ ఉన్న చోట, ముస్లిం సమాజానికి మెజారిటీ ఉన్న చోట 14-15 ఎమ్మెల్యేలు మరియు 5 ఎంపీలుగా ఇవ్వాలని అన్ని పార్టీల వారికి పత్రికలు కూడా అందించారన్నమాట. ఇలా చేసుకుంటూ వస్తుంది. ఇంకా ఆర్థికంగా చేయాలి అంటే అది ఎవరి పని? ఆర్థికంగా, ఉపాధి పరంగా, వైద్యపరంగా, విద్యాపరంగా ప్రభుత్వాలు చేయాలి. ఈ ప్రభుత్వాలు ఎందుకు చేయట్లేదు అన్న దాని మీద ప్రశ్నిస్తాయి కానీ ఆర్గనైజేషన్స్. ప్రశ్నించడానికి కూడా మీరే కదా ఒక ఫలానా ప్రభుత్వానికి మాకు ఇన్ని ఎమ్మెల్యే సీట్లు, ఇన్ని ఎంపీ సీట్లు ఇవ్వాలి మన మైనార్టీ వాళ్ళకి అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారంగా ఒక ఆర్గనైజేషన్ పెట్టుకొని ఒక ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మీరు మద్దతు ప్రకటించుకొని ఒక సోదరుని, ముస్లిం సోదరుని మీరు ఎంపీ గానో ఎమ్మెల్యే గానో ఇవ్వాలని చెప్పి కోరుకున్నారు. సరే, మీరు ఆ పార్టీకి వచ్చి ఫలానా పార్టీకి అని ఆర్గనైజేషన్ ద్వారా ఇప్పుడు కొంతమంది పార్టీకి మద్దతు ఇచ్చిన తర్వాత ఆ వెనకాల తిరుగుతారు కదా, తిరిగి అమ్మ మన ఫలానా సోదరుడు, ముస్లిం సోదరుడు ఫలానా నజీముద్దీనో ఇలియాజో ఎవరో నిల్చుంటున్నారు, ఆ ఫలానా ఓడికి ఓటేయండి, ఆయన ద్వారా మంచి చేపిస్తామని చెప్పి పార్టీకి మద్దతు ఇచ్చుకొని ఆయన నుంచే పెట్టి గెలిపిస్తున్నారు. అప్పుడు కూడా మీరు ఎక్కడ చేపిస్తున్నారు? ఎందుకు చెప్పిట్లా? ఎక్కడ జరుగుతున్నాయి? ఇప్పుడు ఎలక్షన్ ముందు వైసీపీకి ప్రభుత్వంలో వైసీపీ ఒకటే కాదు, ఇప్పుడు నడుస్తున్న టీడీపీలో కూడా అలాగే ఉంది. అదే వినండి మీరు. అప్పుడు దామాషా ప్రకారం సీట్లు ప్రతి ఆర్గనైజేషన్ వారు అడిగారు, ఐక్యవేదిక ద్వారా అడిగారు, ఎంహెచ్పిఎస్ ద్వారా అడిగారు. అప్పుడు సమైక్య వేదిక అన్నది లేదు. కాకపోతే అంజుమన్ ద్వారా కూడా అడిగారు, అంజుమన్ ఇస్లామియా ద్వారా కూడా అడిగారు. ఇండివిజువల్ గా ప్రతి మనిషి ఏ ప్లాట్ఫామ్ లో ఉన్నారో వాళ్ళందరూ అడిగారు. కానీ దీనివల్ల చెప్పేది రండి, ఇప్పుడు అడిగిన తర్వాత ఏదైతే మీరు చెప్పినట్టు ఓట్లు వేపించారో వాళ్ళతో పనులు చేపిస్తున్నారా అంటే ఎంహెచ్పిఎస్ ద్వారా చేపిస్తున్నారు. ఎంహెచ్పిఎస్ ద్వారా ఫారూక్ షుబ్లీ గారు ఆ పని మీదే ఉన్నారు, ఆ పని చేపిస్తానే ఉన్నారు. చేపించలేదని ఎక్కడుంది? ఇప్పుడు చేపిస్తున్నారంటే ఇక్కడికి వచ్చి చూస్తున్నారా అంటే సరేనండి. ఈ ఆర్గనైజేషన్స్ వల్ల, ఈ పార్టీలు మద్దతు ఇచ్చడం వల్ల వాళ్ళే బాగుపడుతున్నారే గాని ఇతరులు ఎక్కడ బాగుపడుతున్నారు? వాళ్ళు అంటే లోపల ఏదైనా ఉండనివ్వండి. ఇప్పుడు మీ ఆర్గనైజేషన్ ద్వారా గానీ ఒక సోదరుడు ఎమ్మెల్యేగా గెలిచాడు. ఎమ్మెల్యే గెలిచిన తర్వాత వాళ్ళకి చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైతే ఆర్గనైజేషన్స్ లో ఉన్న వాళ్ళు కొంతమంది బాగుపడుతూ వాళ్ళు నచ్చక మళ్ళీ బయటికి వెళ్ళిపోయి వేరే విధంగా ఉంటున్నారు కదా. ఇప్పుడు వాళ్ళకే కదా బయటికి ఏం చేస్తున్నట్టుగా మీరు ఇప్పుడు మీరున్నారండి. ఇప్పుడు మీరు ఉన్నారు, ఐక్యవేదిక ప్రారంభమైనప్పుడు ఉన్నారు. రహీం ఖాన్ సోదరు అని చెప్పి ఆయన ఉన్నారు. ముందు ఐక్యవేదికలో స్థాపించినప్పుడు ఆయన ఆర్గనైజేషన్స్ ద్వారా బాగా మోటివేట్ ఇచ్చారు, మంచిగా చెప్పారు. ఒక ఆర్గనైజేషన్ మన సోదరులు ఇబ్బందులు లేని విధంగా వాళ్ళకి ఏమేమి సహకూర్చాలో మొత్తం చెప్దాం అని చెప్పి ఒక రైట్ బాగానే ఉన్నాయి. తర్వాత ఇది పార్టీలకి అతీతం కాదండి. అంటే ఇప్పుడు మీరు ఆయన ఉన్నారు, ఇప్పుడు ఎందుకు లేరు? అది ఇంకా మీరు ఆ టైంలో ఆర్గనైజేషన్స్ కి చేసిన సాయం అప్పుడు మీకు రాని పోస్టు ఇప్పుడు సమైక్య వేదిక వచ్చిన తర్వాత విజయవాడ అధ్యక్షుడిగా మీకు ఇప్పుడు పోస్ట్ ఎందుకు ఇచ్చారు? ఈ పోస్ట్ ద్వారా మీరేం చేద్దాం అనుకున్నారు? మీరేం చేశారు? ఓకే, ఇప్పుడు నా పోస్ట్ మీ గురించి అడుగుతున్నారు మీరు. ఆయన ఎందుకు వెళ్ళిపోయాడు సమైక్య వేదిక? దీని గురించి చెప్పాలంటే అండి, నేను ఒకటి ముస్లిం ఐక్య వేదిక విజయవాడలో పరిచయం అవ్వక ముందు వాళ్ళు ఈ పార్టీల ద్వారా ఏమి జరగట్లేదు, ముస్లిం సమాజానికి ఏదైనా మంచి చేయాలి, వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ ఒక ప్లాట్ఫామ్ ఉండాలి, ఆర్గనైజేషన్ త్రూ వెళ్ళి మా సమాజం అభివృద్ధి కోసం పాటుపడితే బాగుండిద్ది అన్న సదుద్దేశంతో ముస్లిం ఐక్య వేదిక అన్నది స్థాపించారు. స్థాపించి సిటీ మరియు డిస్టిక్ల కమిటీలను వేసుకుంటూ ప్రారంభమయ్యారు. సిటీ విజయవాడ వచ్చేటప్పటికి ఇక్కడ ఏ వ్యక్తి అయితే బాగుండిద్ది అని చెప్పి చూసి రహీం ఖాన్ గారిని చాలా మంచి వ్యక్తి, పార్టీల్లో ఉంటూ కూడా
సమాజ అభివృద్ధి కోసమే ఈ పార్టీల్లో ఉంటే మేము సమాజానికి ఏం చేయలేము, ఏదైనా అడగాలి అంటే బయట నుంచి అడగగలము అన్న ఉద్దేశంతో ఆయన పార్టీల్లో పోస్ట్ ఏది తీసుకోవాలి. అలాంటి వ్యక్తి ఐక్యవేదిక, ముస్లిం ఐక్యవేదిక, ఇది ఒక ప్లాట్ఫామ్ పేరుగా చూస్తే బాగుంది, అందరం ఐక్యమైతే దేని మీదైనా పోరాడగలం అని చెప్పే ఉద్దేశంతో ఆయన యాక్సెప్ట్ చేసి స్టేట్ పోస్ట్ ఇస్తా అన్నా కూడా వద్దు, నాకు సిటీ నుంచే నేను ఏదైనా మంచి చేద్దామని చెప్పి సిటీ పోస్ట్ వరకు తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఒక సంవత్సరం 2 సంవత్సరాలు అయింది ఆయన తీసుకొని కూడా. ఐక్యవేదిక అన్న ప్లాట్ఫామ్ని అందరికీ పరిచయం చేశారు. అందులో లోపల నుంచి ఎలా పనిచేయాలి, ఏం పని చేయాలి, చట్టసభల్లో ఎవరెవరిని పంపించాలి, ఎవరి దగ్గర దామాషా ప్రకారం సీట్లను అడగాలి అని చెప్పి ఒక పని మీద చేసుకుంటూ వెళ్ళారు. ఏం చేశారు అంటే మీకు చూపించాల్సింది ఇదే. ముందేమైనా చెయ్యాలి అంటే చట్టసభలకు పంపించాలి, దాని గురించి ప్రయత్నం చేశారు, పని చేశారు, అలా చేసుకుంటూ వచ్చారు. దాని తర్వాత లోపల ఏదో చిన్న కమ్యూనికేషన్ గ్యాప్స్, మనస్పర్ధలు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏదో ఒక పార్టీతో ఉంటేనే అని ఆలోచించారో లేకపోతే వాళ్ళ ఉద్దేశం ఏముందో ఆ సమైక్య వేదిక అన్నది ఏర్పాటు చేసుకున్నారు. సమైక్య వేదిక ఏర్పాటు చేసుకోవడానికి ఈయన ఉన్న పోస్టుకి రాజీనామా ఇవ్వాలి కదా. ఈ సిటీ అధ్యక్షత్వానికి ఆయన రాజీనామా పెట్టి అందులో చేరారు. ఇక్కడ ఐక్యవేదిక వారు ఈ పోస్టుకి ఎవరు ఉన్నారు అని చూసి, ఎవరో ఎందుకు, రహీం ఖాన్ గారితో పాటు ఆయన ఉన్నారు కదా, ఇంకా వేరే వ్యక్తులు ఇవ్వడం ఎందుకు అని చెప్పి నన్ను అడిగారు. అడిగితే నేనేమైంది, సమైక్య వేదిక అయితే ఏమైంది, ఐక్యవేదిక అయితే ఏమైంది, ఏ వేదిక అయితే ఏమైంది, మా సంకల్పం ఏంటి, ఏదో ఒకటి చేయాలి, అది చేయడం అందరం కలిసి చేద్దాం అంటే ఇప్పుడు ఆయన సమైక్య వేదికలో స్థాపించినంత మాత్రాన, నేను ఐక్య వేదికలో ఉన్నంత మాత్రాన ఆయన కృషి మారదు, మా కృషి మారదు. సరే, ఆయన సంకల్పం మారదు, మన సంకల్పం మారదు. మంచిది. ఇప్పుడు ఐక్య వేదికలో మనస్పర్ధలు వచ్చి తర్వాత సమైక్య వేదిక వచ్చింది. ఇప్పుడు సమైక్య వేదికలో మళ్ళీ మనస్పర్ధలు వస్తాయి, మళ్ళీ ఇంకో వేదిక అనేది వచ్చిద్దా? మళ్ళీ చెప్పలేమండి, ఎందుకంటే అది మనిషి ఆలోచనని బట్టి ఉండిద్ది అనమాట. మళ్ళీ అలాంటి వాళ్ళనే, అలాంటి కరెక్ట్ మనిషినే తీసుకోవచ్చు కదా. ఇప్పుడు ఏదైనా అండి, డబ్బుకి మనిషి కడుపు పడితే లొంగకుండా ఉండడు. ఇప్పుడు కరెక్ట్ వ్యక్తి అన్నది ఎవరు జడ్జ్ చేయగలరు? ఇప్పుడు నన్ను తీసుకున్నారు, నేను కరెక్టో కాదు, మరి మీరేం చేద్దాం అనుకుంటున్నారు చెప్పండి? ఈ పోస్ట్ మీకు వచ్చింది కదా, ఇప్పుడు మీరు సోదరులకి ఏం చేద్దాం అని చెప్పి అనుకుంటున్నారు? నేనేం చేస్తానండి, ఏదైతే స్టేట్ బాడీ ఉందో ముస్లిం ఐక్య వేదిక, వాళ్ళ ప్రణాళికలు ఏమున్నాయో, వాళ్ళ కార్యాచరణలు ఏ విధంగా ఉన్నాయో వాటి మీద, నచ్చిన వాటి మీద నేను కూడా వాళ్ళతో ఉంటాను. నా వంతు నేను సిటీలో ఏమైనా ఉన్నవి నేను చేయగలిగిన, నా స్తోమతకు మించి నేనేం చేయలేను, అయినా నా స్తోమతకు మించిన ఏమైనా పనులు ఉంటే ఈ సమాజంలో పోస్టుల్లో లేకపోయినా ఈ సమాజానికి ఏదో మేలు చేయాలి అన్న చాలామంది ఉన్నారు. వాళ్ళతో అప్రోచ్ అవి నా పని, నా సమాజానికి పనికొచ్చి పని ఇది ఉంది, ఏమైనా మీతో అయితే చేయగలిగితే చేయండి అని చెప్పి ముస్లిం సమాజానికి చెందిన పెద్దవారి దగ్గర కూడా వెళ్తాను. కుదిరితే స్టేట్ బాడీతో ద్వారా ప్రభుత్వాలని కూడా అడుగుతాను. నేను యాజ్ ఏ డిస్టిక్ ప్రెసిడెంట్గా, ముస్లిం లీగ్ పార్టీ ఎన్టీఆర్ డిస్టిక్ ప్రెసిడెంట్గా నేను నా పార్టీ పనులు నేను చూసుకుంటూ ఉంటాను. చూశాను. అదండి నా ప్రయత్నం, నేను చేస్తున్నాను. ఏం చేస్తున్నానంటే ప్రయత్నం చేయడమే పెద్ద పని. నా ప్రయత్నం నేను చేస్తున్నాను, ఇన్షాల్లా నేను చేయగలిగింది నేను చేస్తాను. అంటే ఇప్పుడు ఇండియన్ ముస్లిం లీగ్ లో మీకు పదవి ఇచ్చారు కదా, ఇప్పుడు ఈ కొత్త పార్టీ అనేది ఇప్పుడు మళ్ళీ మీకు అదొకటి ఎందుకు ఇచ్చింది స్థానం? ఇక్కడ ఇది కొత్త పార్టీ కాదండి, ఇండియన్ యూనియన్ ముస్లిం ఉంది, లీగ్ పార్టీ. కేరళలో, తమిళనాడు, బయట ఉన్నాయి. ఇది పాత పార్టీ. కాంగ్రెస్ స్వతంత్రం వచ్చిన తర్వాత పార్టీలు ఏమైనా ఉన్నాయి అంటే కాంగ్రెస్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీని ఇలా తీసుకొచ్చారు. కాకపోతే ఈ పార్టీ ఇక్కడ ఇలా ఉండడానికి గల కారణం ఏంటంటే ముస్లింల ఆలోచన, మన సమాజం ఆలోచన ఎలా ఉంది అంటే, ఈ పార్టీలో ఇది సెక్యులర్ పార్టీ కాదు, ముస్లింలను ఎవరు ఆదరించరు, ఎవరు గౌరవించరు, ఎవరు యాక్సెప్ట్ చేయరు, ఇది ఒక మతతత్వ పార్టీ లాగానే చూస్తారు అన్నట్టు అపోహలు కూడా ఉన్నాయి. ఈ అపోహల ద్వారా వాళ్ళు ఇందులో పని చేయడానికి కానీ లేదా ఇందులో చేరడానికి కానీ ఆలోచిస్తున్నారేమో అని నేను అనుకుంటున్నాను. లేకపోతే ఇలాంటి పార్టీని, పక్క రాష్ట్రాల్లో బలంగా ఉన్న పార్టీలని, సెంట్రల్ పార్టీలో కాంగ్రెస్తో పొత్తు ఉన్న పార్టీని, ఇలాంటి పార్టీని వదిలి వేరే సంస్థల్లో చేరడం, సంఘాల్లో చేరడం, వేరే పార్టీలలో ఉండడం అంటే అది వాళ్ళే ఆలోచించుకో. అంటే ఇప్పుడు మీరు ఈ ఐక్యవేదిక విజయవాడ అధ్యక్షుడిగా ఉన్న పోస్ట్ ని అటు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ లో ఉన్న మీ పోస్ట్ కి రెండింటితో కలుపుకొని మీరైనా పని చేద్దాం అనుకుంటున్నారా? మరి